హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ ఫ్రై బిర్యానీ ఫిష్ ఫ్రై చేసుకొని మీకు తినిపిస్తాను. చూడండి ఎలా చేశానో, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చేపల కూర, చేపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో చేపలను అయితే ఏం చేసిన అంటే ముందుగా ఒక బవన్లో తీసుకొని దానికి ఉప్పు, కారం, మంచిగా మసాలా, నూనె వేసి మంచిగా విసికి దానికి మంచిగా పట్టించాను. మొత్తం నీట్గా పట్టించేసి ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకున్నాక మనము టమాటాలు కూడా వేసుకోవచ్చు. దాంట్లో టమాటాలు అయిపోయిన తర్వాత ఇక్కడ అవేంటి అంటే మిర్చి ప్లస్ ఆనియన్స్, ఇంకా మన ఏమంటారు ఎల్లిపాయ, ఉల్లిపాయ, ఆనియన్స్ ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. మిక్స్ మామూలుగా నూనెలో వేసుకొని మొత్తం ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని మంచిగా ఎర్రగా కావాలి. ఎర్రగా అయ్యేంత వరకు ఇట్లనే వెయిట్ చేయాలి. మిర్చి వేయాలి ఇందులో, కరివేపాకు కాదు, మిర్చి, ఎల్లుల్లి, వెల్లిగడ్డ, ఎల్లిగడ్డ రెండింటిని వేసేసి మంచిగా దంచుకొని వేసుకోవాలి. కాల్చి కూడా వేసుకోవచ్చు. కొంతమంది కాల్చి వేసుకుంటారు, కొంతమంది ఇలా కూడా వేసుకుంటారు. మిర్చి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎర్రగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఫిష్ ని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసుకుంటే మంచిగా లైట్ గా గోలియాలి. ఇవైతే లైట్ గా ఎర్రగా గోలిచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి, చూపిస్తాను నేను. ఇంకా ఇక మనకైతే ఇక్కడ ఎర్రటి టమాటాలు ఉన్నాయి. ఈ టమాటాలను కూడా మంచిగా కట్ చేసుకొని, సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవచ్చు. టమాటాలను అయితే కోసుకుందాం. టమాటాలు మంచిగా చిన్నగా కోసుకోవచ్చు, కొంతమంది పెద్దగా కోసుకుంటారు, కొంతమంది చిన్నగా కోసుకుంటారు. ఇలా చిన్నగా చేసేసుకోవాలి. ఒకటే వక్క చేద్దాం. మొత్తం 4 వక్కలు 6 వక్కలు చేసేసుకున్నాం. దీంట్లో 6 వక్కలు చేసేసుకొని మంచిగా నీట్గా కట్ చేసుకొని మళ్ళీ ఆ ఫిష్ లో వేసేసుకోవాలి. షేక్ చేసుకుంటాం. ఇప్పుడైతే మనము ఇక్కడ చిన్నగా మంచిగా కట్ చేసుకుందాం. టమాటాలు మంచిగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం. అక్కడైతే ఆయిల్లో మిర్చి ఉన్నాయి, అవన్నీ మంచిగా ఏగుతున్నాయి. మంచి ఎర్రగా అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత వాటిని అయితే ఫిష్ అయితే అందులో వేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు మంచిగా నీట్గా కట్ చేసుకున్నాం. సన్నగా చూడండి, సన్నగా మంచిగా కట్ చేశాను కదా. మంచిగా కట్ చేసుకొని చిన్న కట్ చేసుకోండి, పెద్ద కట్ చేయొద్దు. మంచిగా చిన్న కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇగో ఇక్కడైతే మనకు చూస్తున్నారు కదా, మంచిగా ఆయిల్లో మంచిగా వేగింది, ఎర్రగా అయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫిష్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఫిష్ ని ఇందులో వేసేసుకుందాం. ఫిష్ వేసుకున్నాను నేను ఒక్కొక్కటి. అవి రెడ్గా అయిపోయినాయి కాబట్టి మంచిగా ఈ ఫిష్ ని మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను. కొన్ని ఫ్రైకి కూడా ఉంచుతాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఫ్రై ఉంచుకొని మిగతాయి మనమైతే ఇందులో వేసేసుకున్నాం. ఎక్కువ అవసరం లేదు, వేసేసుకుంటాను. ఫిష్ అయితే మంచిగా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసిన ఇది లైట్గా కాసేపు మంచిగా ఉంచేద్దాం. కాసేపు మూత పెట్టేసి నీట్గా ఉంచేసుకుందాం. ఉంచేసుకుంటే మనకు కొద్దిగా మగ్గుతుంది అన్నట్టు. మగ్గితే మనకు చూడండి మంచిగా వేగినాయి కదా. కాబట్టి మొత్తం ఇట్లా మంచిగా కాసేపు ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టి ఉంచేస్తాం. ఓకే, ఒక 10 మినిట్స్. ఇదిగో ఇప్పుడైతే మనం ఈ టమాటాలు కూడా ఇందులో వేసేసుకున్నాం. టమాటాలు మొత్తం ఇందాక కట్ చేసినాం కదా, కట్ చేసిన టమాటాలు మొత్తం ఇందులో వేసేసుకున్నాం. ఫుల్ వేసేసిన దీంట్లో అన్ని, ఒకటి కూడా మిగిలించకుండా. మనకి స్పూన్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా ఇట్లా కలుపుదాం. బాగా కలపద్దు, ఎందుకంటే అవి ఫిష్ ఖరాబ్ అవుతాయి. కలపకుండా మామూలుగా ఇది చేయాలి. ఓకేనా? ఇట్లా మంచిగా కొద్దిగా లైట్గా కలుపుకుందాం. లైట్గా కలుపుకొని టమాటాలు అయితే వేసుకున్నాం కదా. వేసుకున్నాక లైట్గా ఇప్పుడు ఆల్రెడీ నూనెలో మంచిగా మెత్తగా అయినాయి. ఇప్పుడు సన్నగా మనం ఇందాక ఫిష్ కలుపుకున్న దాంట్లో ఇది వాటర్ ఇది ఉంది కదా, లైట్ గా మసాలా అది అంతుంది. దీంట్లో ఏం చేయాలంటే మనం వాటర్ వేసుకోవాలి. లైట్ గా, బాగా వేయొద్దు. బాగా వాటర్ వేస్తే మళ్ళీ మంచిగా ఉండదు. కాబట్టి ఆ మసాలా అంతా దాంట్లో పోవాలంటే మనం ఇందులో వాటర్ వేసుకున్నాం కొద్దిగా లైట్ గా. ఆల్రెడీ ఆ టమాటాలతోటి మొత్తం సెట్ అవుతుంది, కానీ కొద్దిగా లైట్ వేసుకుంటే బెటర్ కదా అనే ఉద్దేశంతో ఉడకాలి కదా, కొద్దిగా గ్రేవీ కూడా కావాలి కదా మనకు. కాబట్టి లైట్ గా నేను వాటర్ వేసాను. వాటర్ వేసుకున్నా.